Woman's biggest enemy, not man. Nobody can just walk. Whether it is an auntie role or a mother role or whichever. Such an insensitive message. Actually, I did not expect. Better to do auntie roles and main auntie roles, playing dabba roles and doing nothing. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కాలం ఎప్పుడూ నీకు అనుకూలంగా మారదు. కాలానికి నువ్వే తరచూ అనుకూలంగా మారుతూ ఉండాలని గుర్తుపెట్టుకో. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ జ్యోతిక సిమ్రాన్ గొడవలే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన సిమ్రాన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్న ఈమె రీసెంట్గా హీరో అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో గెస్ట్ రోల్లో చేసి మంచి అప్రిషియేషన్ని పొందింది. అలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సిమ్రాన్కి బెస్ట్ విలన్గా అవార్డు రాగా ఆ అవార్డుని అందుకునేందుకు వేదికపైకి వచ్చిన సిమ్రాన్ జ్యోతిక గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక అందులో ఈమె మాట్లాడుతూ తను జ్యోతిక చేసిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ చూసి బాగా చేశావని కంగ్రాట్స్ మెసేజ్ ని తనకి పంపించిందని, ఇక తను అది ఎలా తీసుకుందో తెలియదు గాని తనకి బదులుగా ఘాటైన రిప్లై ఇస్తూ ఆంటీ రోల్స్, మదర్ రోల్స్ చేయడం కంటే తను చేసిన రోల్ చాలా బెటర్ అని చెప్పిందని, సహనటి తోటి హీరోయిన్ అయ్యింది కూడా అలాంటి రిప్లై ఇస్తుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదని, ఆమె చేసిన డబ్బా క్యారెక్టర్ కంటే ఆంటీగా నటించడం, 25 ఏళ్ల అమ్మాయికి తల్లిగా చేయడం చాలా బెటర్ అంటూ జ్యోతికని ఉద్దేశించి సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు సిమ్రాన్ జ్యోతిక మధ్య గొడవలు రావడానికి గల కారణాలేంటి? జ్యోతిక 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంది? సూర్య తన తల్లిదండ్రుల నుండి విడిపోవడానికి జ్యోతికనే కారణమా? సూర్య కెరియర్ పూర్తిగా డౌన్ అవ్వడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సద్నా అలియాస్ జ్యోతిక, ఈమె 1978 అక్టోబర్ 18న మహారాష్ట్రలోని ముంబైలో మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి చందర్ సదానా, తల్లి క్షమకాజీ. ఈమెకి నగ్మా, రోషిని అనే 2 అక్కలు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. జ్యోతిక తల్లి ముస్లిం మతానికి చెందిన వారై ఉండి అప్పట్లో గుజరాత్లో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ప్రతాప్ సింహ ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకోగా, నగ్మా పుట్టాక తన తల్లి క్షమకాజీకి ప్రొడ్యూసర్ చందర్ సదానాతో పెరిగిన మంచి పరిచయం కారణంగా మొదటి భర్తకి విడాకులు ఇచ్చేసి చందర్ సదానాకి అప్పటికే పెళ్ళై పిల్లలున్న క్షమకాజీ అతని 2వ పెళ్లి చేసుకొని జ్యోతిక, రోషిని, సూరజ్ అనే 3 పిల్లలకి జన్మనిచ్చింది. ఇక అలా పిల్లలు పుట్టాక తన 2వ భర్త చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయి ఆర్థికంగా నష్టాలు వచ్చి అప్పుల బారిన పడడంతో నగ్మాని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి హీరోయిన్ చేసి ఆ అప్పులన్నీ తీర్చాలని తనని హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం చూసి పెరిగిన జ్యోతికకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని, హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా సినిమాల కోసమే సద్నాగా ఉన్న తన పేరుని జ్యోతికగా మార్చుకుంది. ఇక తన తండ్రి సపోర్ట్ తోనే జ్యోతిక 1998లో డోలీ సజాకే రక్నా అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకి బాలీవుడ్ లో ఛాన్సులు రాలేదు. దీంతో అప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నగ్మాకి ప్రొడ్యూసర్ ఎస్ఎస్ చక్రవర్తితో పెరిగిన మంచి పరిచయం కారణంగా అతని ద్వారానే జ్యోతికని తమిళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా తన మొదటి సినిమాకి అజిత్ కుమార్ హీరోగా, ఎస్జే సూర్య డైరెక్షన్ లో వాలి మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి జ్యోతిక క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత జ్యోతిక పూవెల్లం కేటుపారు అనే మూవీలో మొదటిసారి సూర్యతో యాక్ట్ చేయడం ద్వారా అక్కడే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ మూవీ షూటింగ్ లో జ్యోతికకి తమిళ్లో ఒక్క ముక్క కూడా రాకపోయినా తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ కి లిప్సింగ్ చేయడం లాంటివి చూసి సూర్య ఆశ్చర్యపోయేవాడు. అలా ఈమె తమిళ్ నేర్చుకునేందుకు సూర్య కూడా సపోర్ట్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే వీరి పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా డేట్ లో ఉన్న వీరిద్దరూ కలిసి 7 సినిమాల్లో నటించగా అందులో 2 మూవీస్ తప్ప అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అలా ఆ తర్వాత జ్యోతిక విజయ్ తో మరియు అజిత్ తో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ని చేయగా ఆ మూవీస్ అన్ని హిట్ అవ్వడంతో జ్యోతిక కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా అప్పట్లో ఈమె పేరు విజయ్ తో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సిమ్రాన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వక
తను చేయలేని ప్రాజెక్ట్స్ అన్ని జ్యోతికకే వెళ్తుండేవి. అలా ఒక స్టేజ్లో అందరూ సిమ్రాన్ని వదిలి జ్యోతికకే ప్రియారిటీ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఇక జ్యోతిక వల్ల సిమ్రాన్కి తమిళ్లో ఛాన్సులు తగ్గడంతో సిమ్రాన్ తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగు మూవీస్లో చేస్తూ బిజీ అయింది. అలా సిమ్రాన్ ఇటు వెంకటేష్ అటు బాలకృష్ణ సపోర్ట్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దీంతో తెలుగులో సిమ్రాన్ స్టార్డమ్ని చూసి జ్యోతిక కూడా తెలుగులో చిరంజీవి సరసన ఠాగూర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నాగార్జునతో మాస్, రవితేజతో షాక్ అనే మూవీస్ ని చేసిన తను అప్పటికే కాస్త బొద్దుగా ఉండి అటు గ్లామర్ గా ఇటు హోమ్లీగా కాకుండా ఉండడంతో జ్యోతికని తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో జ్యోతిక మళ్ళీ తన మకాన్ని చెన్నైకి మార్చేసి అక్కడే తమిళ సినిమాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇదిలా ఉండే సూర్య ఎన్ని మూవీస్ చేసినా సక్సెస్ కాకపోవడంతో తన తండ్రి సూర్యకి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడు. ఇక అతను చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో పాటు సూర్య ఇండస్ట్రీలోకి వచ్చే ముందు హీరోయిన్లతో క్లోజ్ గా ఉండకూడదని, లవ్ డేట్ లాంటివి చేయకూడదనే కండిషన్ పెట్టడంతో సూర్య జ్యోతికతో ఉన్న ప్రేమ గురించి తన తండ్రికి చెప్పడానికి వెనకడుగు వేశాడు. అలా ఆ తర్వాత తన తండ్రి తమ బంధువుల అమ్మాయితో పెళ్లిని ఫిక్స్ చేయగా సూర్య జ్యోతిక ఒకరినొకరు వదిలుండలేక తమ క్లోజ్ ఫ్రెండ్ సహాయంతో 2004లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఈ పెళ్లిని రహస్యంగానే ఉంచారు. ఇక ఆ సమయంలో వీరిద్దరూ ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకొని అందులోనే కాపురం చేయడం మొదలెట్టారు. అలా 2 years ఇరు కుటుంబాలకి తెలియకుండా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఆ మధ్యలో తన తండ్రి పెళ్లి గురించి అడిగితే సూర్య తరచూ పోస్ట్ పోన్ చేస్తూ సినిమాల్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొన్ని రోజులకి కొడుకుపై అనుమానం వచ్చి తండ్రి శివకుమార్ సూర్య గురించి ఎంక్వైరీ చేయగా సూర్య జ్యోతిక ప్రేమ విషయం తెలిసి తనకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఎందుకంటే జ్యోతిక ముస్లిం కావడమే. మతం విషయంలో చాలా పట్టుదలగా ఉండే సూర్య తండ్రి శివకుమార్ ఎలాగైనా వారిద్దరికి విడాకులు ఇప్పించేసి తన కొడుక్కి తమ బంధువుల అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేయాలని ట్రై చేయగా జ్యోతికతో అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న సూర్య జ్యోతికని వదులుకోలేక తండ్రిని ఎదురిస్తూ ఉంటే జ్యోతికతోనే ఉంటానని, లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పడంతో శివకుమార్కి వేరే దారి లేక ఒక కండిషన్ మీద వీరి పెళ్లిని అంగీకరించడం జరిగింది. అదేంటంటే పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించకూడదని, ఇంటి వద్దే ఉంటూ కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పగా అందుకు సూర్య జ్యోతిక కూడా అంగీకరించడంతో 2006లో ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి సూర్య జ్యోతిక రెండోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసిన జ్యోతిక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2007లో దియా అనే కూతురు, 2010లో దేవా అనే కొడుకు జన్మించారు. ఇక అలా సూర్య కెరియర్ అప్పటి వరకు అటు ఇటుగా ఉన్నప్పటికీ గజనీ మూవీతో పుంజుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే పిల్లలు పెద్దవారై స్కూల్కి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక జ్యోతిక మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇదే విషయం సూర్యకి చెప్పగా అందుకు అతను కూడా సపోర్ట్ చేస్తూ మలయాళంలో హిట్ అయిన 36 వైదినిలే అనే మూవీ రైట్స్ ని తీసుకొని సూర్య ప్రొడ్యూసర్ గా జ్యోతిక హీరోయిన్ గా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఈ విషయం సూర్య తండ్రికి తెలిసి పెళ్లికి ముందు పెట్టిన కండిషన్ ని గుర్తు పెట్టుకోవాలని గొడవ చేసిన జ్యోతిక అదంతా పట్టించుకోకుండా వరుసగా సినిమాల్ని చేయడం మొదలెట్టింది. దీంతో ఆక్రోశానికి గురైన సూర్య తండ్రి జ్యోతికతో తరచూ గొడవ పడడంతో ఆ మాటల్ని తట్టుకోలేని సూర్య అటు భార్యకి ఇటు తండ్రికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో తన ఫ్యామిలీతో వేరు కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా జ్యోతిక సలహా మేరకు తన మకాన్ని చెన్నై నుండి ముంబైకి మార్చేసి అక్కడే ఒక ఫ్లాట్ ని కొనుక్కొని సెటిల్ అయ్యారు. ఇక జ్యోతిక బాంబేకి వెళ్ళాక వెబ్ సిరీస్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయితే స్టార్ హీరోగా ఉన్న సూర్య అప్పటి నుండి తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ తన సినిమాగ్రాఫ్ పూర్తిగా పడిపోయి ఓపెనింగ్స్ కూడా లేని పరిస్థితికి వచ్చాడు. దీంతో ఇతర ప్రొడ్యూసర్లు సూర్యతో మూవీస్ చేయడానికి ముందుకు రాకపోవడంతో సూర్య జ్యోతిక తాము అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో వరుసగా మూవీస్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ఫంక్షన్లో సూర్య తమ్ముడు కార్తీ మాట్లాడుతూ తమ ఫ్యామిలీని తన వదిన జ్యోతికనే విడగొట్టిందని, సూర్యని తను తన ఫ్యామిలీ చాలా మిస్ అవుతున్నామని చెప్పడంతో జ్యోతిక కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయగా అందులో ఈమెను చూసిన వారంతా జ్యోతికకి ఆ సిరీస్ లో చేయాల్సిన అవసరం ఏముందని, ఎందుకు అలాంటి పాత్రలు చేస్తుందని విమర్శించడంతో జ్యోతికకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అదే సమయంలో సిమ్రాన్ జ్యోతికకి డబ్బా కార్టెల్లో బాగా యాక్ట్ చేశావని మెసేజ్ చేయగా కోపానికి గురైన జ్యోతిక నువ్వు చేసే ఆంటీ పాత్రల కంటే బెటర్ పాత్రలే చేస్తున్నానని చెప్పడంతో వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జ్యోతిక హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 60 సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను 4 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, 5 ఫిలింఫేర్ అవార్డ్స్, ప్రొడ్యూసర్ గా ఒక నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు జ్యోతిక నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రతిసారి నువ్వు యుద్ధాన్ని కోరుకోవు గాని యుద్ధం నిన్ను కోరుకుంటుంది. ఎందుకంటే యుద్ధం చేసే సత్తా నీలో ఉంది కాబట్టి. ఇది ఫోక్స్ నటి జ్యోతిక సిమ్రాన్ గొడవల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో
వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.